24 లక్షల జపం చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలను ఇచ్చే పాత్ర అని అతడికి పేరు. మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు. మరియు దాతను పాతకాములను నుండి రక్షించేవాడు కనుక యోగ్యుడైన ప్రతిగ్రహీత పాత్రము అనబడుతున్నాడు. గానము చెయ్యువానికి రక్షిస్తుంది కాబట్టి గాయత్రి అని పేరు. లోకంలో ధనం లేనివాడు ఇతరులకు దానం ఎలా చేయగలడు? అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేడు కదా. గాయత్రి మంత్ర జపశుద్ధుడు శుద్ధ బ్రాహ్మణుడు అనబడుతున్నాడు. అలాంటి బ్రాహ్మణుడు జపహోమ పూజాది సర్వకర్మల యందు దానం చెయ్యటానికి లేదా దానం స్వీకరించడానికి అర్హుడు. ఆకలితో బాధపడుతున్న వాడు ఎవరైనా సరే అన్నదానానికి అర్హులే. అనుగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చెంత గాయత్రిని మంత్రపూర్వకార్థం సంపూర్ణంగా కానీ లేదా కేవలం మంత్రంగా కానీ తెలుసుకుంటే అభీష్టలన్నీ నెరవేరుతాయి. అనగా గాయత్రిని 24 లక్షల సార్లు జపం చేసిన బ్రాహ్మణుని చెంత గాయత్రి మంత్రాన్ని అర్థపూర్వకంగా కానీ లేదా మంత్రపూర్వకంగానే వినినా దాని గురించి తెలుసుకున్న వారికి తన అభీష్టలన్నీ నెరవేరుతాయి. అలాగే అడిగితే ఇచ్చే దానం కంటే అడగకుండా ఇచ్చే దానం చాలా గొప్పది. జాతి మాత్ర బ్రాహ్మణుడై దీనంగా జీవిస్తున్నవాడు, వేదవేత్త అయిన విప్రుడు, గాయత్రి జపయుక్తుడు, విష్ణుభక్తుడైన విప్రుడు, శివభక్తుడైన భూసురుడు వీరందరూ దానాన్ని గ్రహించడానికి ఉత్తమైన వారే. అలాగే అన్నదానానికి 10 అంగములున్నాయి. 1 ఆధారము, 2 ఆహ్వానము, 3 అభ్యంగము, 4 పాదసేవ, 5 వస్త్రము, 6 గంధాదులతో పూజ, 7 అప్పములు అనగా పత్తులతో కూడిన షడ్రుషోపేతమైన భోజనం, 8 తాంబూలము, 9 దక్షిణ, 10 నమస్కారం. ఇలాంటి 10 అంగములతో కూడిన యోగ్యమైన అన్యాన్ని అహింసావ్రతుడు, గాయత్రి మంత్రానుష్ఠాన తత్పరుడు, వేదవేత్త, గుణాశయరహితుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత 100 సంవత్సరములు ఆరోగ్యాలతో జీవిస్తాడు. అన్నింటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం ఖచ్చితంగా సత్కరించి పంపించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం చెబుతాను. ఇప్పుడు ఎటువంటి దానాలు ఎటువంటి వారికి చేయాలి, వారికి చేయటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. విద్యను కోరే మానవులు బాలుర యందు బ్రహ్మభావన చేసి అన్నదానం చేయాలి. పుత్రార్థి కోసం కలవారు యువకుల యందు విష్ణుభక్తితో అన్నదానం చేయాలి. జ్ఞానం కావాలి అనుకునేవారు వృద్ధుల యందు రుద్రబుద్ధితో